नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासुदेव गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे, हरे हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare हरिनाम संकीर्तन यज्ञ की हरे कृष्ण महामंत्र की जगत गुरु श्रील प्रभुपाद की वंदना श्रीमद् भागवतम की निताय गौर प्रेमानंदे Reading from Srimad Bhagavatam. Okay. So let us offer praise. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Nastapradesha Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavatiruttama Sloke Bhaktir Bhavati Naishtaki. Reading from Srimad Bhagavatam, Canto 3, Chapter 19, text number 22. Okay, got it. Okay. Praduskrutanam mayanam Asurinam vinashayat Sudarshanastram Bhagavan Prayukta Dahitam Tripat Praduskrutanam mayanam Asurinam vinashaya Sudarshanastram Bhagavan Prayukta Dahitam Tripat Praduskrutanam mayanam Surina vinashayat Asurinam vinashayat Sudarshanastram Bhagavan Prayukta Dahitam Tripat Pratipadam.
ప్రాదుష్కృతానాం ప్రదర్శితమైన మాయానాం మాయాజాలమును ఆసురీనాం అసురునిచే చూపబడినది వినాశయత్ నశింపజేయగోరును సుదర్శన అస్త్రం సుదర్శన చక్రము భగవాన్ వరాహ భగవానుడు ప్రాయుక్త ప్రయోగించెను విసిరెను దయితం ప్రియమగు త్రిపాద్ సమస్త యజ్ఞభోక్త తాత్పర్యం మరియు భాష్యం శ్రేయసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ జగద్గురు శ్రీ ప్రభుపాద్కి తాత్పర్యం సమస్త యజ్ఞభోక్తయగు వరాహ భగవానుడు అప్పుడు దానవునిచే ప్రదర్శితమైన మాయాజాలము అంతటినీ నశింపజేయు సమర్థవంతమగు తన ప్రియమగు సుదర్శన చక్రమును ప్రయోగించెను. భాష్యము. సుప్రసిద్ధులకు యోగులు దానవులు సైతం కొన్ని మార్లు తమ యోగ బలంచే గొప్ప మాయాజాలం ప్రదర్శించుచుందురు. కానీ విష్ణు భగవానుచే ప్రయోగింపబడిన సుదర్శన చక్ర సన్నిధిలో అట్టి మాయా ప్రదర్శనమంతయు అంతమొందెను. ఈ విషయమున దుర్వాసముని మరియు అంబరీష్ మహారాజు నడుమ చెలరేగిన జగడమే చక్కని ఉపమానం కాగలదు. దుర్వాసులు పెక్కు మాయామయ అద్భుతములను చూపగోరును. సుదర్శన చక్రము ప్రత్యక్షమైనంతనే మిగుల భయపడి రక్షణ కొరకు పలు లోకములకు పరుగు తీసిన. అచ్చట భగవానుడు త్రిపాద్ అని వర్ణించబడినాడు. అనగా అతడే మూడు విధములకు యజ్ఞములను అనుభవించినవాడు. సమస్త యజ్ఞములకు తపస్సులకు తానే భోక్తనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ధృవపరిచి ఉన్నాడు. అనగా అతడే మూడు విధములకు యజ్ఞములకు భోక్తయ్యి ఉన్నాడు. భగవద్గీత యందు మరింత వర్ణితమైనట్లు ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞానయజ్ఞము అనునవి కలవు. వాసుదేవ సర్వమితి పూర్ణ పురుషోత్తములకు శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు చరమభోక్త అయిన కారణమున జ్ఞానము, యోగము, కర్మకాండ మొదలగు మార్గములందు పయనించు వారిలో చివరకు ఆ దేవదేవుని చేరవలసిందే. సమస్త యజ్ఞములు పూర్ణత్వం ఇదియే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోర్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం. శ్రీగురోర్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. So welcome to this మార్నింగ్ ప్రార్థన క్లాస్. సో ఈ శ్లోకంలో మనకి శ్రీ ప్రభుపాద వారు చక్కటి తాత్పర్య భాష్యాన్ని ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే దానవుడు హిరణ్యాక్షుడు తన యొక్క మాయాజాలాన్ని ప్రదర్శించాడో వెంటనే వరాహస్వామి తను యోగానికి అధీశుడు. మనకు భగవద్గీతలో లాస్ట్ శ్లోకం ఏంటి? యత్ర యోగేశ్వర కృష్ణ, యోగానికి ఈశ్వరుడు. కాబట్టి సో తను ఈ దానవులు మిగతా తపస్సులు వీళ్ళంతా కూడా వాళ్ళకు కూడా సిద్ధులు లభిస్తాయి. సహజంగా ఏమిటంటే యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళకి కొన్ని సిద్ధులు లభిస్తాయి. ఏంటో సిద్ధులు అంటే 8 రకాల సిద్ధులు ఉంటాయి. అనిమ, లగిమ, మహిమ, ఉసిత్వ, ప్రాకామ్య, ఇలా కొన్ని 8 సిద్ధీస్. ఈ అష్టసిద్ధుల్లో కామావాయిస్త, ఇలా ఈ అష్టసిద్ధుల్లో ఎప్పుడైతే వస్తాయో వాళ్ళకి ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు. ఉదాహరణకి అనిమ సిద్ధి ద్వారా నీళ్ళపైన నడవచ్చు. లగిమ ద్వారా చాలా సూక్ష్మమైనటువంటి రంధ్రాల ద్వారా వెళ్ళిపోవచ్చు. దే కెన్ ఎంటర్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ స్టోన్ ఆర్ ఎనీథింగ్. సో ఈ రకంగా ఈ సిద్ధుల ద్వారా వాళ్ళు కొన్ని కార్యాలను చేసుకోవచ్చు. అందుకే సహజంగా సైన్స్ కూడా అందనటువంటి కొన్ని విషయాలు ఈ యోగులు చేస్తారు. ప్రభుపాల వారు కొన్ని ఉదాహరణలు ఇస్తారు. ప్రభుపాల వారు చిన్నప్పుడు తను ఎప్పుడైతే చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక యోగి తను అడిగారట, ఏం కావాలో కోరుకో అంటారట. మీకు ఏం కావాలంటే మాకొక పామోగ్రానైట్ కావాలి అంటే వెంటనే తను ఎక్కడో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి పామోగ్రానైట్ని ఇక్కడ కూర్చొని తన ఫ్రెష్గా అందుకొని తనకిచ్చాడు. దట్ ఈస్ సిద్ధి, వన్ కైండ్ ఆఫ్ సిద్ధి. అది ఇంకోసారి ప్రభుపాల బృందావనం ఉంటారు. ఒక యోగి అక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఒకరు తీసుకొచ్చేసి వారికి ప్రభుపాల పరిచయం చేస్తారు. ప్రభుపాద్ ఈ వ్యక్తి మనకి ఎన్నో రకాల సిద్ధులు చేసి చూపిస్తాడు, ఇతనికి బాగా తెలుసు, అన్ని యోగ సిద్ధులను బాగా తెలుసు, మ్యాజిక్లు అనేవి చేస్తుంటారు, ఇంద్రజాలాన్ని చేస్తుంటారు అని అంటారు. అంటే సరే చేయమని చెప్పండి అని అంటారు. అంటే వారు ఏం చేస్తారంటే ఒక కాయిన్ తీసుకొని ప్రభుపాది ఈ చెవిలో పెడతారు. అది ఈ చెవిలో నుండి వచ్చేస్తుంది. ప్రభుపాద్ దాన్ని చూసి నవ్వుతారు. యాక్చువల్గా అది ఎంత అఫెన్సివ్. ప్రభుపాద్ లాంటి గ్రేట్ ఆచార్యస్కి అలాంటి చిల్లర కార్యం చేయడం అనేది నిజంగా అపరాధం. అయినప్పుడు ఈ ప్రభుపాద్ ఏదో జోవియల్గా సరదాగా తీసుకున్నారు, తను ఏమనలేదు. తర్వాత ప్రభుపాద వారు అంటారు, చాలా బాగా చేసావు, కానీ మీరు ఇంకొక మ్యాజిక్ చేయగలరా అంటారు. ఏమిటా మ్యాజిక్ అని అంటే, ఇక్కడ ఎంతమందితో కూర్చున్నారో వాళ్ళు హెడ్ షేవ్ చేసుకొని కూర్చున్నారు, మరి మీరు ఇలాగే అందరినీ చేయించగలరా అని అంటారు. అంటే స్వామీజీ అంటే దాని అర్థం ఏంటి? హెడ్ షేవ్ చేయించగలరంటే ఏంటి, బ్లేడ్ తీసుకొని చేయడం కాదు. వాట్ డస్ ఇట్ మీన్? భక్తులను చేయగలరా అని చెప్పేసి, కెన్ యూ మేక్ దెమ్ డివోటీస్?
సో మరి వీళ్ళు ఇంతమంది ఫారినర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక మంచి భక్తులుగా తయారు చేస్తారు కదా, మరి మీరు కూడా ఇలాగా తయారు చేయగలరా అంటే సో లేదు, దాట్ యూ కెన్ ఓన్లీ డూ, అది మీరే చేయగలరు. సో కాబట్టి సో ఇతరులు ఇలాంటి మ్యాజిక్లు చేయలేరు, ఓన్లీ ప్రభుపాద్ కుడ్ డూ ఇట్. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుండి ఎలాంటి స్థాయికి వచ్చారనేది సో ఓన్లీ డివోటీస్ కెన్ డూ దట్. కానీ డివోటీస్కి ఈ యోగ సిద్ధులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయరు, వాటిని అవసరం రాదు, వాటిని ప్రదర్శించరు. ఉదాహరణకి ప్రభుపాల వారికి ఉదాహరణ ఇచ్చినట్టు అంబరీష్ మహారాజ్, అతని గొప్ప భక్తుడు. అతనికి అన్ని యోగ సిద్ధులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే దుర్వాసమును వచ్చేసి తన పైన ఈ పెద్ద గొప్ప రాక్షసుని సృష్టించాడో, చంపడానికి ప్రయత్నించాడో, కానీ తను ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. తన చేతిలో భగవంతుడు స్వయంగా సుదర్శన చక్రాన్ని ఇస్తాడు, ఎప్పుడు నీకు అవసరం ఉంటే అప్పుడు ఉపయోగించుకో అని చెప్పేసి, అయినప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. సో దే కంప్లీట్లీ డిపెండ్ అపాన్ కృష్ణ. ఇక్కడ యోగీస్కి ఒక డిసడ్వాంటేజ్ అంటే వారు ఒక రకమైనటువంటి ఇదేమిటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ ఇండిపెండెంట్ గాడ్స్, మేము స్వతంత్రం, మేము కూడా భగవంతుడితో సమానం అనుకుంటారు ఎప్పుడైతే అలాంటి సిద్ధులు వస్తాయో. కాబట్టి ఇది మూర్ఖత్వం. ఈ యోగ సిద్ధులు కూడా ఏంటంటే హౌ లాంగ్ దే ప్రాక్టీస్ దీస్ యోగా డిపెండ్స్ అపాన్ దట్. ఎంతకాలం అయితే వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో అలా కొద్ది కాలం ఉంటాయి, కానీ డ్యూరేషన్ అనేది అది ఆ కాలం పరిమితి అనేది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కొంతకాలం ఉంటాయి. సో అలా ఒక్కొక్కసారి వాటిని ఉపయోగించుకోవడం ప్రారంభించారు అంటే ఆటోమేటిక్గా మళ్ళీ డ్రైన్ అయిపోతాయి, అవన్నీ కూడా మళ్ళీ పోతాయి. కాబట్టి పూర్వం ఈవెన్ ద కింగ్స్, రాజులకు కూడా వాళ్ళు మంచి ప్రాక్టీషనర్స్ కాబట్టి అష్టసిద్ధులు ఉండేవాట. లైక్ యుధిష్ఠిర మహారాజ్, వీళ్ళందరూ కూడా గ్రేట్ పాయస్ కింగ్స్, వీళ్ళందరూ కూడా ఈ అష్టసిద్ధులు ఉండేవి. ఎందుకంటే రాజుకి అవి కూడా ఒక రూల్ చేయడానికి, జనాన్ని ఒక్కొక్కసారి వాళ్ళని క్యాప్టివేట్లో అంటే వారి యొక్క గుప్పిట్లో ఉంచుకోవడం కోసం అవి కూడా అవసరం. అదృష్టవశాత్తు ఈ రోజుల్లో లేవు. ఒకవేళ ఉన్నట్లయితే అఫ్కోర్స్ ఈ రోజుల్లో డబ్బిచ్చి చేస్తున్నారు, గ్రాస్గా చేస్తున్నారు, కానీ అవేంటంటే సటల్గా సూక్ష్మమైనటువంటి. కానీ అందుకే మనకి భారతంలో వస్తుంది ఒకటి సంఘటన ఏమిటంటే, ఎవరది పృథు మహారాజ్ వాళ్ళ తండ్రి గారు వేన, ఈ వేనకి తను ఎప్పుడైతే బ్రాహ్మణాస్ తనని రాజుగా చేసినప్పుడు, వేన పరమూర్ఖుడు తను రాజుగా చేసినప్పుడు ఈ అష్టసిద్ధులు కూడా ఇస్తారు. సో ఈ రకంగా వీళ్ళకి అష్టసిద్ధులు కూడా ఉండేవి. కానీ ఒక రాక్షసులకి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ తపోబలం వీటి వలన కొన్ని సిద్ధులు వస్తాయి. లైక్ పూతన, అఘాసుర, బకాసుర, కేశి, ఈ రాక్షసులందరూ కూడా తపోబలం వలన సో ఈ సిద్ధులు వస్తాయి. రావణ, కుంభకర్ణ, వీళ్ళందరికీ కూడా. సో వీళ్ళందరికీ సో ఈ సిద్ధులు పర్పస్ ఏమిటి? ఇవి బై ప్రోడక్ట్స్. బేసికలీ యోగా చేయడం ద్వారా, తపస్సు చేయడం ద్వారా ఈ సిద్ధులు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ దెన్? హౌ విల్ యూ యూటిలైజ్ దెమ్? ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి వెల్త్, సూక్ష్మమైనటువంటి ఐశ్వర్యం. కానీ ఈ ఐశ్వర్యాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఒక వైష్ణవుడికి అవసరం లేదు. దీంట్లో ఒకసారి రామానుజాచార్య వారి ఒక రిలేటివ్ ఉండేవారు, చాలా గొప్ప భక్తుడు, వాళ్ళ తాతగారు అనుకుంటారు. సో తను చివరి దశలో ఉంటారు. అంటే ఈ యోగ సిద్ధి మొత్తం పరిపూర్ణమైనటువంటి యోగ విధానం అనేది తను రామానుజాచార్యులకి నేర్పాలనుకుంటారు. నేను చివరి దశలో ఉన్నాను,
నువ్వు త్వరగా వచ్చేస్తే మీకు అది కంప్లీట్గా నేర్పేసి నేను వెళ్తాను, ఈ లోకం నుండి విడిచి వెళ్తాను అని అంటారు. అంటే తను సరే నేను ఖచ్చితంగా రేపు ఉదయాన్నే చేరుకుంటున్నాను అంటే, నేను మరి రేపు వెళ్ళిపోతున్నాను అంటే వెంటనే ఇతను బయలుదేరిపోయి వెళ్తాడు. సో ఒక మధ్యలో నది బాగా పొంగిపోతుంది. తను వెళ్ళేసరికే తన శరీరం వదులుతాడు. అప్పుడు రామాచార్యులు శిశుకౌడికి రామాచార్యులు కంక్లూడ్ చేసింది ఏంటంటే సారంగా, అంటే దీని అర్థం రంగనాథుడు వైష్ణవులకి ఇది అవసరం లేని చూపించడానికి తనను నేను వెళ్ళకముందే తనని తీసుకువెళ్ళిపోయారు అంటారు. అతను డిపార్ట్ చేయించారు. అందుకే సో మనకిక్కడ నేర్చుకోవాల్సింది, ఎస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ యోగా సిద్ధీస్. బట్ ఈ రోజుల్లో ఎలా అంటే ఇప్పటికి కూడా కొంతమంది యోగులు ఉన్నారు. మనకి కుంభమేళ టైంలో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తుంటారు కొన్ని యోగ సిద్ధులన్నీ కూడా. కానీ అవన్నీ కూడా చీప్ ట్రిక్స్, చిన్న చిన్నవి. యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే కుంతదేవి ప్రార్థిస్తుంది. యోగేశ్వర అఖిల గురు, సో కృష్ణుని ప్రార్థిస్తుంది. సో కాబట్టి కృష్ణుని అనంతమైనటువంటి యోగ సిద్ధులు, అది శాశ్వతమైనటువంటి యోగ సిద్ధులు, దానికి ఎవరు కూడా పరిమితి లేనటువంటిది. సో ఇప్పుడు ఒకసారి ఒక మంచి ఇన్సిడెంట్ ఉంటుంది. ఒకసారి ఒక యోగి ఒక 40 years 50 years బాగా తపస్సు చేసేసి యోగా సాధన చేసేసి తన సిద్ధులు వచ్చేంత వరకు తన సాధన చేస్తారు. సిద్ధులు వచ్చిన తర్వాత తన ఊర్లోకి వచ్చేసి తను ప్రదర్శిస్తాడు. చూడండి, సహజంగా ఏదైనా మనకు వెళ్తుందనుకోండి, ఐశ్వర్యం ఉంది, ఒక కారు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, లేదంటే ఇంకేదో చేయడం అనేది చేస్తుంటారు, చేయాలి కూడా. అంటే అది లేదన్నట్లయితే సో అది జనాలకు ఎలా తెలుస్తుంది. కాబట్టి సో తను కూడా ఏం చేశాడంటే హీ వాంటెడ్ టు ఎగ్జిబిట్ దామ్. తను వచ్చి ఊర్లోకి వచ్చేసి, చూడండి నేను నీటిపై నడుస్తాను అని చెప్పేసి తను అంటాడు. అంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు గుమిగూడిపోయి, ఓ తను నీటిపై నడిచేస్తాట అని చెప్పేసి తను చూస్తున్నప్పుడు అప్పుడు నడుస్తుంటారు. నడుస్తున్న తర్వాత చూసారు మీరు ఇటు ఒక నది ఇక్కడ నుండి అటువైపుకి వెళ్తాడు. అటువైపుకి వెళ్ళిన తర్వాత ఒక వైష్ణవుడు ఉంటాడు అక్కడ. ఉన్న తర్వాత తనంటాడు, ఈ యొక్క యోగి అంటాడు, ఎలా ఉందండి నేను నా యొక్క సిద్ధి అని అంటారు. వారు అంటారు, మీ యొక్క సిద్ధి అనేది 2 అనాస్ వర్త్ అని అంటారు, 2 అనాల విలువ అంటారు. ఏం అలా అన్నారు అంటే, మీరు చూడండి మీరు చేసింది ఏంటి, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు నడిచారు. అదే 2 అనాలు ఇస్తే ఏ పడవవాడో ఇక్కడ అక్కడ తీసుకెళ్తాడు. బట్ దీనికి 40 సంవత్సరాలు స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి ఈ యోగ సిద్ధులనేవి ఈ భౌతికమైనటువంటి అవి ఆధ్యాత్మికమైనవి కాదు. ఇట్స్ నాట్ స్పిరిచువల్. కాబట్టి ఫర్ వాట్ పర్పస్ యూ యూజ్ దామ్. కానీ కొందరు డివోటీస్ కూడా ఉన్నప్పుడు వాటిని సమ్ టైమ్స్ వెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ దిల్ యూజ్ ఇట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. సో ఈ విషయంలో తిరుమంగి ఆల్వార్ అని చెప్పేసి గ్రేట్ ఆచార్య శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో, తనకి 4 శిష్యులు ఉండేవారు. ఈ డెకాయిడ్స్ అందరిని కూడా, ఎందుకంటే తను పాపం శ్రీరంగ మందిరం నిర్మించాలనుకున్నారు, కానీ ఎవరు కూడా డొనేషన్స్ ఇవ్వట్లేరు, చందాలు ఇవ్వకపోతే తను ఈ నలుగురికి 4 రకాలైనటువంటి సిద్ధులు ఉంటాయి. ఈ సిద్ధులని ఉపయోగించేసి డెకాయిడ్స్ అందరినీ గ్యాదర్ చేసేసి సో ఆ రకంగా వాళ్ళకి షేర్ ఇచ్చేస్తూ ఫైనల్గా ఒకరికేమో నీటిలో నడిచే సిద్ధి ఉంటుంది, అనిమా సిద్ధి. వాళ్ళని చివరికి 1000 మందిని తీసుకెళ్ళేసి బోట్లో మొత్తం మందిరం పూర్తయిన తర్వాత అప్పటి వరకు షేర్ ఇస్తామని చెప్పేసిన తర్వాత 50-50 చేస్తాం, సగభాగం మీకు ఇస్తాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి చివరికి
ఒక 1000 మందిని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళిపోయి టాపల్ చేసేస్తారు, అందరినీ సంహరించేస్తారు ఆ డెకాయిట్స్ని అనొచ్చు. ఈయన ఒక వైష్ణవుడు అయి ఉండి మరి ఎందుకు ఆ రకంగా చేస్తారు అంటే, వారు స్వయంగా మందిర నిర్మాణం చేశారు కాబట్టి, అంటే దానికి సహకరించారు కాబట్టి అప్పుడు వాళ్ళు స్వయంగా వైకుంఠంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ దాని తర్వాత మళ్ళీ అలా వాళ్ళని వదిలేసామనుకోండి, ఒక షేర్ ఇచ్చేసి మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ దొంగతనాలు చేసేటువంటి ప్రవృత్తి వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని చేస్తూ వాళ్ళు మళ్ళీ ఏ నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒక వైష్ణవుడి యొక్క ఆలోచన విధానం అనేది సో భిన్నంగా ఉంటుంది. అందుకే యోగా సిస్టమ్, అందుకే భగవంతుని భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. కాబట్టి అన్నిటికీ భోక్త భగవంతుడు. శుద్ధిని సారంగా త్రిపాత్ అంటే 3 విధాలు, యజ్ఞానికి, తపస్సుకి, జ్ఞానానికి, వీటన్నిటికి కూడా సో భగవంతుడే భోక్త అని చెప్పేసి ఈ శ్లోకంలో ప్రభువులో చాలా చక్కగా వర్ణిస్తారు. ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ దీనిపైన ఇంకొంచెం ఎలాబరేషన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ విల్ మేక్ ఇట్ టుమారో. థ్యాంక్ యూ మహేష్. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगद्गुरु श्री प्रभुपाद की, साई गौर प्रेमानंदे.